ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ఒక నిమిషం తీసుకుని తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని నామములో ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటానన్న గొప్ప దైవమా, ఈరోజు మేము నమ్ముతున్నాము తండ్రి నాయన, నువ్వు మా మధ్యలో ఉన్నావు. మేము కొద్ది నిమిషాలు నాయన ఈ పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, స్తుతి మాటల ద్వారా మిమ్మల్ని స్తుతించబోతూ ఉండగా, మీ నామమున గణపరచబోతూ ఉండగా నాయన, మా స్తుతులు బట్టి నాయన నేను ప్రభువా మహిమపరచుకోబడుతున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు, బలవంతుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కమ్ ఆన్, ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా స్వాలిపి దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నాయన, నువ్వు ఎల్లప్పుడు నాయన ప్రేమించేవాడవు నాయన, కృపామయుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు తండ్రి. మేఘవాహనుడై నాయన మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాము తండ్రి నాయన, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ రోజుకై ఈ మంచి సమయానికైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. 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 ప్రాణప్రియుని స్వర్గముఖము, శుభమయుని
వచ్చి మరలా తండ్రి అలాంటి లోకానికి వచ్చిన మరలా అందరి కొరకు ప్రభా రాబోతున్నాము. గొప్పగా నిన్ను స్తుతిస్తున్నాము నాయన. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మేమేమై ఉన్నామో, మా స్థితి ఏమై ఉందో ప్రభా, మేమేమి కలిగి ఉన్నామో ప్రభా, అంత కేవలం నీ కృపను బట్టే నాయన, నీ ఉచితమైన కృపను బట్టే ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా స్తోత్రం. బలవంతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం. ఎల్లప్పుడూ నాయన పరిశుద్ధుడు 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 అంటూ నాయన కొన్ని ఆడబడుతున్న దైవమానికి వందనాలు ప్రభా. యెహోవా రఫా నీకు స్తోత్రం, ఎల్ రోయి నీకు వందనాలు, యెహోవా నిస్సి నీకు స్తోత్రం, యెహోవా షలోమ్ నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా మధ్యలోని వందనాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా స్థుతులను అంగీకరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా స్థుతులను బట్టి నీవు నన్ను ప్రభా మయంపరచబడుతున్నావు నమ్ముతూ ఉన్నాము నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. నీకు వందనాలు ప్రభా. ఆల్ఫా ఒమేగావు నీవై ఉన్నావు నాయన. ఆది అంతము నీవై ఉన్నావు ప్రభా. ఈ లోకం అంతటి కూడా ప్రభా, ఈ సృష్టి అంతటి కూడా ప్రభా, ఆకాశంలో ఎగురుచున్న పక్షులు కావచ్చు, నీటిలో ఉన్న ప్రభా జీవులు కావచ్చు, ఏదైనా కావచ్చు నాయన ప్రభా, కేవలం నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవుడవు నీవు నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా, నీ నామమును గణపరుస్తున్నాము నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. దావీదు భక్తులు వర్ణిస్తూ ఉన్నాడయ్యా నాయన. దావీదు భక్తులు వర్ణిస్తూ ఉన్నాడయ్యా నాయన. ఆకాశమును చూడండి, నక్షత్రములు చూడయ్యా, ఇది ఎవరి సాధ్యము, ఎవరి వలనవుతుంది అని ప్రభా ఎంత గొప్పగా నిన్ను స్తుతిస్తున్నాడు ప్రభా. నీకు వందనాలు నాయన. నిజమైతే నాయన ఆకాశమును చూసినప్పుడు, ఈ భూమి అంతట్లో ప్రతి సృష్టిని చూసినప్పుడు ప్రభా, ఇది మా కనులకు నాయన ప్రభా ఆశ్చర్యమే నాయన ప్రభా, ఆశ్చర్యమే నాయన ప్రభా. ఎందుకంటే నాయన ప్రభా తండ్రి, ఇది మానవుడు వలన కాదు నాయన ప్రభా, ఇది మా ఊహలకు అందరిది నాయన ప్రభా. నువ్వు చేసిన ప్రతి కార్యము నాయన ప్రభా, ప్రతి సృష్టి నాయన తండ్రి, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బలవంతుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా నీకు వందనాలు నాయన. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా
ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. దేవదూతల వలె మనం కూడా చెప్తామా? గట్టిగా చెప్పడితే పూర్ణ బలముతో కదా, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు చెల్లిద్దాం. ప్రభా, మమ్మల్ని నాయన దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేసావని దావీదు భక్తులు నాయన వర్ణిస్తున్నాడు. ప్రభా, రాస్తున్నాడు నాయన. పాపులు మనం అందరినీ కూడా నాయన బురదలో మట్టిలో తిరుగుతున్న మా స్థితిలో ఉన్న మా స్థితిని మార్చి తండ్రి సరైన మార్గంలోకి మమ్మల్ని నడిపించి నాయన మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా దీవించి ఉన్నావు, పిలిచి ఉన్నావు, హత్తుకొని ఉన్నావు. మా అందరికి ప్రభా తండ్రివై ఉన్నావు. నీకు వందనాలు ప్రభా. తండ్రి మరొకసారి నాయన మా స్వరము ద్వారా, మా చప్పట్ల ద్వారా, మా యొక్క ఆలోచన ద్వారా నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామమును కనపరచడానికి నీవిచ్చిన చేతులు బట్టి, నీవిచ్చిన స్వరాన్ని బట్టి, నీవిచ్చిన ఊపిరిని బట్టి నాయన, నీవిచ్చిన వాయిదాన్ని బట్టి ప్రభా, నీవిచ్చిన వాతావరణాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, స్థలాన్ని బట్టి నాయన నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బూతులతో ఉన్న మా మాటలను నాయన, మా నోరిని నాయన మార్చి ప్రభా, క్రోధము, ద్వేషము, కోపము నాయన ఉన్న మా హృదయాలను మార్చి తండ్రి నిన్ను స్తుతించే వారంగా మా అందరిని కూడా ఎంచి ఉన్నావు. నీకు వందనాలు ప్రభా. నీ నామమును ఘనపరచు వారంగా మమ్మల్ని ఎంచి ఉన్నావు, బాగు చేసి ఉన్నావు, మార్చుకొని ఉన్నావు, మలుచుకొని ఉన్నావు. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా చేతుల ద్వారా, మా కాళ్ళ ద్వారా, మా శరీరాల ద్వారా నాయన నీవు కోరినది ఏకైక ఏదైనా ఉంది అంటే ప్రభా అది కేవలము స్తుతి మాత్రమే నాయన. రోమీయులకు రాసిన పత్రిక 12:1 వాక్యాలు సెలవిస్తున్న పౌలు భక్తుడు అంటున్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I urge you that you offer your bodies as a living sacrifice and it is true and proper worship అని పౌలు భక్తుడు నాయన అక్కడ ఉన్న జనాలకు చెబుతున్నాడు. ప్రభా, ఈరోజు మా హృదయాలను, మా మనస్సును ప్రభా, మా నోటిని, మా శరీరం అంతటిని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాము నాయన. ఎల్లప్పుడూ స్తుతించే వారముగా మమ్మల్ని ఇంకా నాయన ప్రభా బాధలో అయినా, వేదనలో అయినా, కష్టములైనా, నష్టములైనా ప్రభా మా జీవితాల నుంచి, మా నోట్లోంచి, మా స్వరాల్లోంచి నాయన, మా మనసులోంచి, మా హృదయ లోతులోంచి నాయన ప్రభా కేవలము స్తుతియే వచ్చును కాక ప్రభా, కేవలము ఆరాధననే వచ్చును కాక నాయన, కేవలము ప్రభా పాటలే వచ్చును కాక, కేవలము ప్రభా సరెండరెన్స్ వచ్చును కాక నాయన,
కేవలము ప్రభా సబ్మిషన్ ఏమొచ్చును గాక నాయన. our life should be oriented to worship you Lord ప్రభా. నీకు వందనాలు నాయన. ఇంతవరకు తండ్రి మా పాటల ద్వారా, ఈ వాయిద్యాల ద్వారా, మేము పలికిన ప్రతి స్తుతి మాట ద్వారా నాయన నీవు మై పొందుకుని మనం నమ్ముతున్నాం. వాక్యంలోకి వెళ్ళబోతూ ఉండగా, నీ దేవసేవ కూడా మాట్లాడబోతూ ఉండగా నాయన ప్రతి మాట నీవు పలుకు మనం ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి వాగ్దానం, ప్రతి అధ్యాయం నాయన, ప్రతి స్క్రిప్చర్ నాయన ప్రభా మాతో సూటిగా మీరు మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, ఏ విధంగా అయితే వచ్చామో ఆ రీతిగా మేము వెళ్ళకోకుండా నాయన ప్రభా సంపూర్ణమైన సమాధానముతో, సంపూర్ణమైన వాక్యాన్ని పొందుకొని, మాటను పొందుకొని మమ్మల్ని మేము బలపరుచుకుని నాయన నీ ఆత్మతోని సత్యముతో ప్రభా నీ వాక్యంతో మా హృదయం అంతటి కూడా ప్రభా నింపుకొని తండ్రి ఈ స్థలాన్ని గురించి వెళ్ళే కృపను మాకు అనుగ్రహించమని, ఆ రీతిగా నీ దైవ సేవకును వాడుకోమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాము.